తెలుగు చిత్రాలలో తమ తొలి సినిమా పేర్లను, క్యారెక్టర్ల పేర్లను, తాము చెప్పే డైలాగుల పేర్లను తమ ఇంటి పేరుగా మార్చుకున్న వారు కొందరున్నారు. ఫటాఫట్ జయలక్ష్మి, సిల్క్ స్మిత, సాక్షి రంగారావు, శంకరాభరణం సోమయాజులు, శంకరాభరణం రాజ్యలక్ష్మి, తులసి వంటి వారు ఉన్నారు. ఇక తెలుగు సినిమా చరిత్రలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు తెరకెక్కించిన చిత్రం కళ్ళు సినిమాకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో అవార్డులను, ఎందరో ఆర్టిస్టులను, విమర్శకుల ప్రశంసలను ఈ చిత్రం పొందింది. దురదృష్టవశాత్తు ఎంవి రఘు తరువాత తీసిన చిత్రాలు సరిగా ఆడకపోవడంతో ఆయన మౌనంగా ఉండిపోయారు. ఇక కళ్ళు చిత్రం ద్వారా ఫేమ్ అయిన వారే నేటి మా అధ్యక్షుడు శివాజీ రాజా. ఇక కళ్ళు చిదంబరం కూడా అదే కోవలోకి వస్తారు. ఆయన తెలుగు హాస్య కుటుంబంలో ఒకరు. విశాఖపట్నానికి చెందిన ఆయన అసలు పేరు కొల్లూరు చిదంబరం. ఆయన వైజాగ్ లో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేసేవారు. ఆయన స్టేజీ నాటకాలలో చాలా ఫేమస్. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు నాటకాలతో ఆయన రాత్రింబగళ్లు పనిచేస్తూ ఉండటం వల్లే తన కళ్లకు అలాంటి వ్యాధి వచ్చిందని, చివరకు ఆ కళ్లే తనకు ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చిపెట్టాయని ఆయన చెబుతూ ఉండేవారు. ఇక ఆయన వేసే నాటకాలలో ఆయన నటన చూసిన ఎంవి రఘు ఆయనకు తన మొదటి చిత్రం కళ్ళులో అద్భుతమైన పాత్రనిచ్చారు. ఎంవి రఘు ప్రకారం ఆయన నటన చేసేది కాదని, జీవిస్తాడని, ఆయనకు దేవుడిచ్చిన గిఫ్ట్ అది అంటాడు. ఇక ఆయన మంచి ఉద్యోగం చేస్తూ ఉండడంతో ఉద్యోగంలో వచ్చిన జీతాన్ని తన ఇంటి ఖర్చులకు వాడుకుని నాటకాల ద్వారా, సినిమాల ద్వారా వచ్చిన డబ్బును పేద కళాకారుల కోసం దానాలు చేసేవాడట. ఇక ఆయన ఈవీవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ వంటి దర్శకుల చిత్రాల్లో ఎక్కువగా నటించారు. 1988లో వచ్చిన కళ్ళు తర్వాత ఆయనకు అంత పేరును, విమర్శకుల ప్రశంసలను తెచ్చిపెట్టిన చిత్రం కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు చిత్రం. ఆయన చివరగా శ్రీ సాయి సంకల్పం చిత్రంలో నటించారు. ఆయనకు నంది అవార్డులతో పాటు చెన్నైలోని కళాసాగర్, ఇతర ప్రైవేట్ సంస్థలిచ్చే పలు అవార్డులను ఆయన అందుకున్నాడు. తన మొదటి చిత్రం కల్లుకే నంది స్పెషల్ జ్యూరీ అవార్డును పొందారు. ఇక ఆయనకు భార్య, 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. తన 68వ ఏట వైజాగ్ లో ఆయన 2015 అక్టోబర్ 19న మరణించారు. ఇక ఆయన 1988 నుంచి 2013 వరకు ఎన్నో తెలుగు చిత్రాలలో తనదైన హాస్యాన్ని పోషించి ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచిపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.